హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన ప్రియులు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యములో సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుడే జ్ఞానమిచ్చేటువంటి వాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కూడా ఆయన యందు గుప్తములై ఉన్నాయని కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి ఆయన జ్ఞానాధారమైనటువంటి దేవుడు, జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానాధారమైన దేవుడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఇవన్నీ మనం పొందాలి అంటే మనము దేవుని యందు ఏ దేవుడైతే ఇవన్నీ కలిగి ఉన్నాడో ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులు, ప్రాముఖ్యముగా విద్యార్థులు, యవనస్తులు, యవన వయస్సులో ఉండి భవిష్యత్తు గురించిన అపేక్షతో ముందుకు సాగుతున్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానమిచ్చే దేవుడు, సర్వసంపదలు జ్ఞానము కలిగిన దేవుడు, జ్ఞానాధారమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందగలరు. దేవుడు వాక్యం వినే ప్రతి ఒక్కరికి ఆ దైవ జ్ఞానము అనుగ్రహించి దేవుని మహిమ కొరకై వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. మీరే జ్ఞానం ఇచ్చేవారు. మీ యందు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఉన్నాయి. జ్ఞానమునకు ఆధారం మీరు. ఎవరిని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దాన్ని మీరు ప్రసాదిస్తారు. ఈ ఉదయకాలం ఈ మాట, ఈ గొప్ప వాగ్దానం, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మేము పొందుతాం. ఈ వాగ్దానమును ప్రజలు, యవనస్తులు, బిడ్డలు, పెద్దలు అందరూ కూడా స్వతంత్రించుకుని మేలు అనుభవించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా